హాయ్ నేను సతీష్. ఈ వీడియో చూసే ముందు ఎపిసోడ్ రివ్యూకి సంబంధించి వీడియో చూసే ముందు దివ్య వర్సెస్ తనూజ ఎవరు కరెక్టు ఎవరు రైటు ఎవరు రాంగు ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మన ఛానల్ నుంచే కదా చెప్పే ఎమ్మాన్యుయల్ కెప్టెన్ అవుతాడు అవ్వాడు ఎట్లా రీతు వర్సెస్ అయిన టాస్క్ గురించి కూడా ఇలాంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్తో పక్క పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్స్ నుంచి ఫస్ట్ వస్తుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. దానికంటే ముందు దివ్య వర్సెస్ తనూజ ఎవరు రైటు ఎవరు రాంగు మీ ఒపీనియన్ అయితే ఫస్ట్ కామెంట్ పెట్టండి. ఇక్కడ క్లియర్గా మాట్లాడదాం. ఇంతకుముందు నేను ప్రోమో అనాలిసిస్ ఒక వీడియోలో చేసేటప్పుడు మీకు కనబడదా దివ్య తనూజని అంత టార్గెట్ చేస్తుంటే మీకు కనబడదా అని అన్నారు. మరి ఇప్పుడు తనూజ ఏం టార్గెట్ చేయట్లేదా దివ్యను? అస్సలు చేయలేదా? పైగా 1-to-1 ఉండేటప్పుడు దివ్య వర్సెస్ తనూజ తేల్చుకోవాల్సిన దగ్గర నువ్వో నేనని తేల్చుకోవాల్సిన దగ్గర బర్నే ప్రస్తావన ఎందుకు? అక్కడ బర్నే ఊసి ఎందుకు తేవాలి? మీకు క్లియర్గా అడుగుతా. ఇప్పుడు నాకు ఇందాక కామెంట్ ఏదో చెప్పే కదా, మీకు కనబడట్లేదా దివ్య టార్గెట్ చేస్తుంది తనూజ అని అంటే మీకు మరి అప్పుడు కనబడలేదా? దివ్యాని మోసం చేసి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పింది కదా బల్బ్ టాస్క్లో. డీల్ మాట్లాడుకుని వచ్చి మాట్లాడేసి మోసం చేసేసి వచ్చి అప్పుడు దివ్య కూడా ఎట్లాగే దుప్పట ముసుగేసేసి ఏడిచేసిందా? ఇది మొత్తం పోయినట్టుగా సర్వం కోల్పోయినట్టుగా ఇంత. ఈవిడేమో స్పోర్టివ్ స్పిరిట్ 1% ఓటమని తీసుకోవాలని ఈవిడలో స్పోర్టివ్ స్పిరిట్ 1% ఉందా? ఆ రీతు చౌదరి అయితే ఏమైపోలే? తల బాదుకోవాలా? ఆ గోడల దిక్కు పారిపోవాలా? ఆవిడ శక్తి మేర ట్రై చేస్తుంది కదా, అంత ఎఫర్ట్స్ పెట్టి అంత ప్రయత్నం చేస్తా కూడా ఫిజికల్లీ మెంటల్ అన్ని రకాలుగా మరి ఆవిడ ఓడిపోవట్లేదా? ఈ రేంజ్లోనే పెడబొబ్బలు పెట్టేసి గోల పెట్టేసి రచ్చబెట్టేసి ఆ రోజు బల్బ్ టాస్క్లో మరి మీకు కనబడిందా కనబడలేదా చెప్పండి. ఈ అమ్మాయి ఏం చేసింది? వచ్చేసి నా కళ్యాణ్ కోసం అని మాదిరిగా చేసేసి వచ్చేసి వాడు నా ఫ్రెండ్ వాడికి చేసేసిన హెల్ప్ నువ్వు ఇక్కడ డీల్ మాట్లాడుకుని వీళ్ళతో మాట్లాడుకొని ఆ బర్నీ ప్లస్ ఈఎంఐలు ముగ్గురు కలిపి డీల్ మాట్లాడుకుని చేసేస్తే దివ్య ఇలాగే పెడబొబ్బలు పెట్టేసిందా? గోల చేసేసిందా? ఇట్లాగే ఏడ్చిందా? లైవ్ చూడాలని టార్చర్ అనే పరిస్థితి ఉంది. 1% ఉండాలి కదా స్పోర్ట్ స్పిరిట్. ఏమైపోయిందని అవ్వలేదు. ఆడియన్స్ చూశారు కదా, ఆడియన్స్ చూస్తారన్నావు కదా. ఇప్పుడు రీతు చౌదరి నేను దివ్య విషయంలో సాయి శ్రీనివాస్ చెబితే వాళ్ళు ఎంత గట్టిగా డిఫెండ్ చేసుకున్నారు. ఏడ్చేశారా? వాళ్ళ పాయింట్ చెప్పి ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తానికి అతన్ని కన్విన్స్ చేసి అతనికి ముప్పు తిప్పలు పెట్టేశారు తప్ప నేను ఎందుకు అర్హురాలి నేను ఎందుకు కాదు ఆవిడ ఎంత చక్కగా డిఫెండ్ చేసుకున్నారు ఇద్దరు రీతు అండ్ దివ్య. నేను నీకు ఎంత హెల్ప్ చేశాను, నీకు సపోర్ట్ చేశాను, నువ్వు నాకు ఫేవరు, నువ్వు నాకు ఫ్రెండ్, అట్లా ఇట్లా నా గుణగణాలు చెప్పుకుంటూ పక్క గురించి చెప్పుకుంటూ ఎంత చక్కగా డిఫెండ్ చేసుకుని ఫైట్ చేశారు. మరి వాళ్ళు ఏమైపోలే? ఇక్కడ ఎంతసేపు ఇక్కడ పైగా ఒక మాట అడుగుతా నేను. ఫస్ట్ ఈ టాస్క్ గురించి చెప్పుకుందాం. ఇప్పుడు దివ్య ఈ అమ్మాయికి తనూజకి ఫ్రెండ్ అనుకోండి, బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ వచ్చి కసక్కన పొడి చేసింది. ఈ బాబు అల్లాడిపోయాను. అసలు 1% కూడా డౌట్ లేకుండా ఉండి అంత మంచి ఫ్రెండ్, అంత క్లోజ్ ఫ్రెండ్, అంత బెస్ట్ ఫ్రెండ్ నాకెట్లా చేసేసిందని ఊహించని రీతిలో ఇప్పుడు కళ్యాణ్కి అప్పుడు వాళ్ళిద్దరు చేసినప్పుడు అల్లాడిపోయి చూడండి. అట్లా అయితే అయిపోవచ్చు. లేదా కళ్యాణ్కి ఆ రోజు ఇమాన్యుయల్ ఒక పవర్ కార్డు ఇస్తే తీసుకెళ్ళి తనూజని చేస్తానని చెప్పి పొడి చేస్తే ఇదేంద్రబాయ్ తిరిగి మా అమ్మనే పొడిచావు అన్నాడు కదా. అట్లాగైతే ఆశ్చర్యపోవచ్చు, షాక్ అవ్వచ్చు. ఈవిడ నీ ఎనిమి అని నీకు తెలుసు. మీ మధ్య ఐ కాంటాక్ట్ కాదు కదా, 1% కూడా పాజిటివ్ వైబ్ లేదు. మన నామినేషన్లప్పుడు కూడా అంత గొడవలు అయ్యాక ఇంకా ఆవిడ గురించి ఆ మాత్రం నాకు శత్రువు అనేటప్పుడు ఆవిడ గురించి అది ఊహించుతావు కానీ ఊహించలేవా? అంత అమాయకంగా ఉన్నావా? పోనీ నా బెస్ట్ ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ అసలు 1% కూడా ఆవిడ నుంచి థ్రెట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆవిడ వచ్చి పొడిచేసిందంటే ఎంత రియాక్ట్ అవ్వచ్చు. కానీ పైకి ఇక్కడ అన్నింటికంటే నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే బర్నేని ఎందుకు తేవాలి ఇక్కడ తనూజ? ఫస్ట్ వన్ ఓకే, నువ్వు ఓడిపోయావు, బాధ ఉంటుంది, ఏడిచావు, ఏడు సీజన్ అంతా ఏడుస్తూనే ఉంటుంది, అర్థమైతే ఉంది. కానీ అక్కడ పోర్ట్రే చేయడానికి అర్థమైతే ఉంది కదా. బర్నేని ఎందుకు తీయాలి ఇక్కడ? అసలు ఫస్ట్ నుంచి ఈవిడికి ఆ రిసీవ్ చేసుకునేది పాజిటివ్గా దివ్య వచ్చినప్పటి నుంచి కానీ ఒక పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటే అసలు భరణికి తలనొప్పి గొడవ లేదు కదా. ఆయన ఎట్టా అయిపోయిందంటే రోల్ వచ్చి మధ్యలో మొరపెట్టుకుని 2 పక్కల వాయింపు అయిపోయి అతనికి తలపోట వస్తుంది ఇక్కడ కాదా. ఒకవేళ ఇంకా సేమ్ పొజిషన్లో అక్కడ రీతు చౌదరి, ఎమ్మాన్యుయల్, దివ్య ఉంటే తనూజ ఎవరిని తీస్తుంది? కామెంట్ పెట్టండి. ఏదో బలమైన పిఆర్ ఉంది, బలమైన సీరియల్ బ్యాంక్ ఉంది, పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి ఇన్ని రకాలుగా హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక కంటెస్టెంట్గా ఏం కనెక్ట్ అయిపోయి పొడి చేసినంత ఆట ఆడేసిందంటే ఒక పాయింట్ చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు అర్హురాలు అని డిఫెండ్ చేసుకోవచ్చు కదా. మధ్యలో బర్నే వచ్చేయాలా, బర్నే సార్ వచ్చేయాలి నీకు అవసరమైతే. అక్కడ ట్రైన్లో పడిపోతే నాన్న, లేకపోతే బర్నీ సారు. మనకు అవసరమైతే నాన్న, సపోర్ట్ దొరకాలంటే నాన్న, లేకపోతే బర్నీ సారు. ఇవన్నీ కాదా ఫ్లిప్లో. ఇప్పుడు క్లియర్గా చెబుతా, ఒకటే మాట అడుగుతా. ఇమాన్యుయల్, రీతు, దివ్య ఉంటే తనూజ అక్కడ తీయాల్సి వస్తే ఎవరిని తీస్తుంది? ఫస్ట్ వన్ ఈవిడనే కదా. 3వ వారం నుంచి కొనసాగుతుంది రైవల్రీ. మధ్యలో ఇక్కడ బర్నీ ఎందుకు వచ్చాడు?
ఏడవడానికి ఒక కారణం వెతుక్కొని భరణీకి మధ్యలో దూరానా నాకు అక్కడ చెప్పడం చూస్తే మరి లాస్ట్లో వచ్చే మంచం ఎక్కిపోయి ఏడ్చేస్తా అక్కడ కనీసం ప్రాపర్ వీళ్ళు డిఫెండ్ చేసుకోలేక ఆర్గ్యుమెంట్ చేసుకోలేక వీళ్ళేమో విన్నర్ మెటీరియల్ వీళ్ళేమో జాకీలెట్ పెట్టి లేపడాలి లేపితే లేపారు కానీ రివ్యూర్స్ మీద అటాక్ చేసేస్తాం బయట వాళ్ళందరికీ మనం ఇక్కడ కంటెంట్ ఇచ్చేస్తాం వాళ్ళు అక్కడ మన పిఆర్ టీమ్స్ మన ఫ్యాన్ ఫాలోయింగ్స్ అటు బెంగళూరు నుంచి ఇటు హైదరాబాద్ నుంచి టార్గెట్ చేసేస్తారు తిట్టేస్తారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడతారు కామన్ సెన్స్ లేకుండా కామెంట్లు పెడతారు ఇవన్నీ ఉన్నారు కూడా మనం చేసేద్దామనా నిజంగా అక్కడ ఎంఏ దివ్య చెప్పినట్టుగా ఏం పోర్ట్రే చేద్దామని ఏదేదో ఊహించుకొని భరణికి మధ్యలో నేను దూరేనా అనుకుని మాట్లాడుతుంది కానీ నిన్న మరి ఈ అమ్మాయి చేసింది ఏంటి ఏం చేసింది చెప్పండి నేను గౌరవం అంత ఒళ్ళు హోనం చేసుకుని గొడ్డులా కష్టపడి ఆడితే వెంట్రుకు లెక్క తీసిపడేసి కనీసం అతని కష్టాన్ని కూడా గుర్తించలేగా నేనైతే అంతా ఆడిస్తున్నాను ఈరోజు ట్రైన్లో చూసాక దబుక్కుని పడిపోగా నాన్న నరవడం అయిపోయినట్టు భరణి సారు ఎట్లా డబల్ స్టాండ్తో మాట్లాడుతూ ఈవిడేమో ఫిజికల్ టాస్క్లు ఆడేస్తుంది అంటే నిన్న ఆవిడ ఎట్లా తీసిపడేసింది దానికి ఆన్సర్ ఫస్ట్ చెప్పండి చూసారా చూడలేదు ఫస్ట్ పెట్టండి అలాగే అట్లా ఆ బల్బ్ టాస్క్లో ఈ అమ్మాయి దగ్గర అక్కడ చైర్లో కూర్చుని వచ్చి కాల్ దగ్గర కూర్చొని క్షమాపణ చెప్పలా సారీ అని బతుకులు ఆడుకోలే అంటే ఈవిడ ఎట్లాగానే చేసేవచ్చు ఎవరు నేను ఎట్లాగానే తీసేవచ్చు ఆవిడ విషయంలో వాళ్ళు అలా డెసిషన్స్ తీసుకుంటే అది పెద్ద ఘోరం దారుణం నేరం అన్యాయం అక్రమం దుర్మార్గం నీచం ఇన్ని పేర్లు పెడతారా ఇప్పుడు నేను ఆమె చేసింది నీకు నిజంగా ఉంటే ఆమెతో గొడవాడు రచ్చ చేయి ఎంత చేయాలి అంత చేయి గంట సేపు ఆర్గ్యుమెంట్ చేయి పాయింట్లు పెట్టు నేను ఎందుకు అర్హురాలు కాదు నాకంటే మిగతా వాళ్ళు ఎక్కడ తోపు ఏంటి అని వలవల ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి భరణి సార్ మీరు భరణి గురించి ఆయనకి ఎక్కడుంది వాల్యూ ఇంకా ఎప్పుడో అయిపోయి ఆయన వాల్యూ పడిపోయి ఆయన ఎలిమినేట్ అయిపోయినప్పుడే తీస్తారు మీ బాండ్స్ వల్ల అతను బిస్కెట్ అయిపోయి బయటికి పోయాడు మళ్ళీ వచ్చాడు ఇప్పుడు ఆమెతో అరవాల్సిన దగ్గర అరవాలి గొడవ పడాల్సిన దగ్గర పడాలి పాయింట్లు తీయాల్సిన దగ్గర తీయాలి అంతకు ముందే కదా చూసాం కదా దివ్య అండ్ రీతి చౌదరి ఎంత చక్కగా డిఫెండ్ చేసుకున్నారు ఆఖరికి సుమన్ శెట్టి కూడా ఏదో అంత ట్రై చేశాడు కదా ఆయనతో ఆర్గ్యుమెంట్ చేయడానికి మళ్ళీ భరణి గారు మీ మధ్యలో నేను దూరలేదు కదా అని చెప్పి మాట్లాడుతూ ఏడుస్తూ ఉంది కానీ నిన్నటి వరకు ఏమో భరణి సారు దూరం ఇప్పుడు మనకు అవసరం వచ్చేసరికి ఎట్లా కెప్టెన్సీ కోసం బాధ ఉంటుంది కాదనట్లే ఉంటుంది కానీ అంత అన్యాయం నాకే చేసేస్తారు మనం ఎవరికి చేయలేదా నిన్న గౌరవ్ని ఎట్లా తీస్తారు 1% అనుమానించింది ఇప్పుడు గౌరవ్ విషయంలో కాదు ఆడ తింగరోడని మాదిరికి తీసిపడేసి పోనీ సరే అతని కెప్టెన్సీ బ్యాడ్జ్ గ్రీన్ బ్యాడ్జ్ ఇవ్వడానికి కానీ టాస్క్లో ఆడేదానికి పర్ఫార్మెన్స్ కానీ ఆడిన తర్వాత అప్రిషియేషన్ కానీ ఇవన్నీ పక్కన పెట్టినా క్లియర్గా ఏంటి ఆయనకి సంబంధించి సంజన ఫిక్స్ అయిపోయి ఆ ఎమ్మెల్యేల గురించి మమ్మీ తనూజ మేమందరూ నువ్వేనని ఫిక్స్ అయిపోవని చెప్పి నేను సంజన పేరు చెబితే మీరు అందరూ చెప్పండి అని చెప్పి క్లియర్గా అక్కడికి వచ్చేసరికి తప్పించలేదా మరి అది ఆయన ఎంత అల్లాడిపోవాలి ఎంత పిల్లపిల్ల ఆడిపోవాలి అంత కష్టపడి గుడ్డులో గెలిపించింది ఇంత చేసుకొస్తే వెంట్రుకు లెక్క తీసిపడేస్తూ ఉంటే బల్బు టాస్ కావచ్చు అంటే ఈవిడ ఎట్లాగైనా చేయొచ్చు వాళ్ళు తీసుకోవచ్చు అందుకే అక్కడ దివ్య అల్లుకో నీకు నచ్చినట్టు అల్లుకో అమ్మ అనుకో అల్లేసుకొని నీకు నచ్చినట్టు ఊహించుకొని చెప్పేసుకో ఏదో పోర్ట్రే చేయాలని చేస్తున్నట్టు అట్లాగే ఉంది ఇక్కడ భరణి వాస్తవానికి అప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏం చెప్పుకొచ్చింది మన ఇద్దరం కలిసే ఉందాం మన ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి ఆ దివ్యాన్ని వాదార్చేసి ఆవిడ కన్నీరు ఈవిడ దుడిచేసి ఈవిడ కన్నీరు ఆవిడ దుడిచేసి హగ్గులు ఇచ్చుకొని అంతా చేసుకుని పైగా ఇందాక ఇప్పుడు ఎలా అర్థం కాదండి డైనింగ్ టేబుల్ దగ్గర అడిగేటప్పుడే ఈవిడ వైపు ఆవిడికి నచ్చట్లా ఆవిడ వైపు ఈవిడికి నచ్చట్లా మొహాలే మార్చుకుని సీరియస్గా దుమ్మదుమ్మలు ఆడుతూనే ఉన్నారు అలాంటప్పుడు నువ్వు అడగడమే వేస్ట్ పోని అడిగో సరే నీ ప్రయత్నం చేసావు క్లియర్గా అర్థమైతే ఉంది కదా ఆవిడ ఏం చెప్పింది రీతు నువ్వు ఉంటే లాస్ట్ 2లో రీతు నువ్వు ఉంటే నీకు చేస్తా ఎమ్మెన్యేలు నువ్వు ఉన్న చేయను సుమన్ శెట్టి నువ్వు ఉన్నా సరే చేయను వాళ్ళకే చేస్తానని చెప్పింది ఆ చెప్పిన విధానంలోనే అర్థమైపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో అయ్యో అసలు నాకు 100% సపోర్ట్ వస్తుందని కసక్కన పొడి చేసింది సడన్గా అని మాదిరిగా అంత రియాక్షన్ ఎందుకు అసలు భరణి నువ్వు పట్టించుకోలే ఆమె పట్టించుకోలే ఇంకా ఆయనకి ఎక్కడ వాల్యూ ఉంది మధ్యలో సడన్గా వచ్చేసరికి భరణి గారండి ఇక్కడ ఆ పాయింట్ తెచ్చింది ఆ టాపిక్ తెచ్చింది ఆయన సమయం సందర్భం ఎందుకు వచ్చింది నిన్న కూడా బతిలాడుకున్నాడు ఆయన మన నామినేషన్లు అయిన తర్వాత కూడా మీ ఇద్దరు దయచేసి నా టాపిక్ తేకండి మీ మధ్యలోకి నా టాపిక్కే వద్దని ఆవిడ తెచ్చింది అది దివ్య ఈవిడే కదా తెచ్చింది అంటే ఇప్పుడు ఏంటి ఆ ఏడుపులకు లొంగిపోయి ఆ కన్నీటి కడవలకి బెండ్ అయిపోయి ఆ వరద ప్రవాహంలో మునిగిపోతారని చెప్పి చాలామంది మీకు పిఆర్ కాబట్టి లేపుతారు పైగా మీరు టార్గెట్ చేసేస్తున్నారు మీరు నెగిటివ్ చేసేస్తున్నారు ఆవిడలో ఆ స్పిరిట్ ఉంటే నేను చెప్పినంత బాగా ఎవడూ చెప్పడం గంటా పదంగా చెబుతున్నాడు బల్లగుద్ది మరీ చెప్తే అంత స్ట్రాంగ్గా చెబుతా అంత గట్టిగా ఎలివేషన్ ఇస్తా ఏం చెప్తారా మీరు అర్థం పర్థం లేకుండా పిఆర్ డ్యూటీ వరకు చేయాలి తప్ప లేకపోతే మనం ఏంటి అన్ని ఆ బ్రాండ్లు ఈ బ్రాండ్లు స్పాన్సర్ చేసుకునే పనికి మన కేటగిరీ అనుకుంటున్నారు ఏంటి మనకంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ ఎథిక్స్ ఉంటాయి ఒక కామెంట్ పెట్టేటప్పుడు మీ పిఆర్ స్థాయిలో జాకీలు పెట్టి క్రేన్లు పెట్టి లేపండి అక్కడ బెంగళూరు నుంచి పని చేస్తాను అక్కడ హైదరాబాద్ నుంచి పని చేస్తాను అక్కడ పని చేయండి ఆ కన్నీటి కడవలకి మీరు కరిగిపోతే కరిగిపోండి కరిగిన దాంట్లో కూడా అర్థం పర్థం ఉండాలి
ఆవిడ ఎమోషన్ గురించి తప్పు పట్టట్లే, బాధ ఉంటుంది. కాకపోతే ఆ తర్వాత ఆ బాధను కూడా భరణిని బ్లేమ్ చేసేద్దాం, భరణిని ఇందులోకి లాగేద్దాం. భరణికి అసలు పోర్ట్రే చేసింది ఎవరు? అసలు ఈవిడే కదా హైలైట్ చేసింది ఫస్ట్ నుంచి. ఆవిడ వచ్చింది, నాన్న నాకు దూరం అయిపోయాడు, ఆవిడ వచ్చింది, నాన్న నువ్వు బ్రేక్ ఇచ్చేసావు, గ్యాప్ ఇచ్చేసావు, ఆవిడ నువ్వు బాండ్ అయిపోయావు, నన్ను దూరం పెట్టావు, నాకు సపోర్ట్ రాలే. ఆ భరణికి నిజంగా ఉండాలి అసలు. ఇందాక కూడా నీకే సపోర్ట్ చేస్తాం, మనం బయటికి వెళ్ళి వచ్చాడు కదా, అయ్యి బాబాయ్ ఈవిడికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, మరి ఎందుకు ఇలా మనకు వచ్చిన కావాలని చెప్పి అంత అయినా సరే మళ్ళీ ఆవిడకే ఆ రీతు పాప అన్నిసార్లు అడిగిన దానికైనా ఆవిడకి చేసి దీని సొమ్మేం పోయింది. ఎంతోమందికి నేను వాళ్ళకి చేసా, వీళ్ళకి చేసా, వాళ్ళకి లైఫ్ ఇచ్చా, వీళ్ళకి లైఫ్ ఇచ్చా, అందరికి లైఫ్ ఇచ్చా, హౌస్ మొత్తం లైఫ్ ఇచ్చా, నాకే లైఫ్ లేకుండా చేసుకున్నాను చెబుతాడు కదా. కనీసం ఆ పిల్ల అడిగిన దానికి ఈ అమ్మాయి కూడా చెప్పింది కదా తనుజ, ఒక్కసారి నా రీతికి చేస్తే ఏమైనా కొంపలు అంటుకుపోతాయా? అట్లా కాదు ఇక్కడ కూడా, ఎందుకంటే ఆయన కూడా సేఫ్ ప్లేయరే. అఫ్కోర్స్ తప్పు లేదు, ఇప్పుడు ఆయన ఎలా సేఫ్ ఆడుతుంటే ఆయన విషయంలో కూడా ఈ అమ్మాయి అట్లాగే బిహేవ్ చేస్తుందో అంతా కలిపి ఆయనదే తప్పు అని మాదిరిగా. నేను గౌరవం తీసేవచ్చు, అక్కడ బల్బు టాస్క్లు ఆయన తీసేవచ్చు, వీడికి నచ్చినట్టు ఆడుకోవచ్చా? సరే ఆ టాస్క్ పరంగా కూడా చూసుకుని మాట్లాడదు 1 by 1. డీమాన్ పవన్ అయితే పర్ఫెక్ట్గా బ్లాక్ చేశాడు. ఆయన ఇమాన్యుయల్ ఫిజికల్కి వచ్చేసరికి అడ్డంగా గోడలాగా ఐరన్ డోమ్ అంటాం కదా, అట్లా అడ్డంగా నిలబడిపోయింతే. అలాగే రీతు చౌదరి కళ్యాణ్ పట్టుకొని లాగేసి ఓ పక్క దివ్య గౌరవ్ లాగడం వల్ల ఆ సంజన కూడా క్లియర్గా ఫెయిర్గా ముందే రూల్స్ కూడా చెప్పింది. ఆ స్టూల్ మీద ఎవరు కూర్చుంటారో వాళ్ళే అని చెప్పడంతో దివ్య సడన్గా వెళ్ళి కూర్చుంది వాళ్ళందరూ సపోర్ట్తో. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెబుతుంది, నాకు లాస్ట్ వీక్ కెప్టెన్ చేయడానికి కష్టపడ్డాడు, ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి స్టాండ్ తీసుకున్నాడు, ఆయన కెప్టెన్ కావాలని కోరుకోవడంలో తప్పేముంది, ఆయన సపోర్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంటే ఏమంటారు, బేసిక్గా ఫైనల్గా క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది, నువ్వు ఉండుంటే రేసులో ఖచ్చితంగా మిగతా వాళ్ళు సపోర్ట్ చేయరు, రాదు నీకు ఆ సపోర్ట్, వాళ్ళు నీకే వస్తుంది, ఎందుకంటే నువ్వు అవ్వలేదు కదా ఒక్కసారి ఉద్దేశంతో వస్తుంది. ఆ ఎమ్మెల్యేలకు ఆల్రెడీ ఒకసారి అయ్యావు కదా అని తప్పించేస్తారు ఖచ్చితంగా. సో ఆ విషయంలో పాయింట్ క్లారిటీ చెప్పేటప్పుడు ఈ అమ్మాయి కొంచెమైనా ఉందా, భరణిని ఇది పర్సనల్ రీజన్ అని చెప్పి భరణిని బద్నాం చేసింది ఈవిడ. హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి వీళ్ళ పోర్ట్రే చేసి వీళ్ళ బాండ్ని చూసి వారవలేక జలస్ ఫీల్ అయిపోయి ఆ ఇసుక పోసిన టాస్క్లో కలిపి నాన్న నువ్వే నాన్న ఆవిడికి దగ్గర ఇచ్చావు, మన బాండ్ చూసి మన అనుబంధం చూసి ఆవిడ ఎంటర్ అయిపోయింది నాన్న, ఇట్లా అట్లా అంతా చెప్పుకుంటూ వచ్చేసి పైకి ఇక్కడ అంటది తనుజ, ఆ చైరు తనుజ ఎలిమినేట్ చేయని అన్నందుకు ఇచ్చారు, నామినేషన్ మ్యాటర్ ఇంతవరకు తెచ్చారు, అసలు నేను నీతో మాట్లాడను, నీకు చెప్పను, అంత నేను ఏడుపులతోనే చెప్పేస్తాను, ఆడియన్స్కి ఇచ్చేస్తాను, నా పిఆర్ టీంకి ఇచ్చేస్తాను, రివ్యూర్స్ మీద అటాక్ చేసేయండి, టార్గెట్ చేసేయండి, కామెంట్లు పెట్టేయండి, చించుకోండి, ఇవన్నీ నా దురదృష్టం ఏంటంటే సరైన సీరియస్గా ఫైర్ ఉండే తెలుగు కంటెస్టెంట్లు రాకపోవడం వల్ల నడుస్తుంది. కానీ ఏకంగా ఈ సీజన్లో 7 అదర్ లాంగ్వేజ్ పీపుల్ కూడా తెచ్చిపెట్టడం, ఇవన్నీ మైనస్. అదే 7 ప్యూర్లీ తెలుగు పీపుల్ పెట్టుంటే వేరే లెక్క ఉండేదేమో. వాళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారు, భాష రాక, భావం చెప్పలేక, బయట పడలేక, కుక్కిన పేర్లు అలా ఉన్నామని. ఇప్పుడు నిఖిల్ నాయరు తెలుగు బెబ్బెబ్బే, ఆ గౌరవ్ గుప్తా కావచ్చు, ఆయాష వచ్చిపోయింది ఆమె కావచ్చు, ఇంకా చాలామంది కదా ఈ సీజన్లో వచ్చిన వాళ్ళలో. ఎంతమంది ఆయాష్తో పాటు వచ్చిన వాళ్ళు, ఆ నిఖిల్ వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు 6గురిలో 3 నాన్ తెలుగు పీపుల్, ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు సృష్టి వర్మ, ఫ్లోరా, సాంజన, ఈ అమ్మాయి, ఇట్లా సగం కాంపిటీషన్ అక్కడే తగ్గిపోతుంది. దానికి తగ్గట్టుగా సగానికి సగం హౌస్లో కాంపిటీషన్ తగ్గిపోయిన తర్వాత ఇక హౌస్ బయట ఆల్రెడీ ఘనమైన బెంగళూరు పిఆర్, హైదరాబాద్ పిఆర్, సీరియల్ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటే ఇలాగే ఎలివేషన్ ఎందుకు రాదు, బాగా వస్తుంది హైప్. పైకి ఇప్పుడు నామినేషన్ అంటే టాకే ఆర్గ్యుమెంట్ చేయలేకపోయినప్పుడు ఇంకేంటి, ఎలా చెప్పుకుంటాం, ఇంకా కనీసం మినిమం పాయింట్ పెట్టి ఆర్గ్యుమెంట్ చేసి నా లాజిక్ ఇది, నేను ఇదని చెప్పొచ్చు కదా. పైగా కళ్యాణ్ కూడా ఇక్కడ అంటాడు, నేను లాక్ కూడా మ్యాటర్ కాదు దివ్య అని చెప్తాడు. మా లాక్ కూడా అతనికి ఆప్షన్ లేదు, అవకాశం కూడా లేదు, ఎందుకంటే బలంగా ఆ పక్క నుంచి గౌరవ్ లాగుతూ ఉన్నాడు, ఇంకో పక్క నుంచి దివ్య లాగుతూ ఉంది. అవకాశం లేక రీతు అయితే ఉడుం పట్టేసి మెదలకుండా కాలుతో మేలేసి ఇలా పీక పట్టుకొని మెడ పట్టుకొని ఆవిడ బలంగా కంట్రోల్ చేసి పడేసింది. గత్యంతరాలైన పరిస్థితి అని చెప్పాలి. ఏదో దానం చేసి ధర్మం చేసేసి ఇగో ఇచ్చేసానని సాక్రిఫైస్ చేసి ఇచ్చేయలే. పైగా తనుజ ఏమన్నది, డైనింగ్ టేబుల్ దగ్గర కూడా రీతు నువ్వు ఉంటే నేను తీననింది అంటే చెప్పింది ఏం చెప్పి, రీతు నువ్వు ఉంటే మీ ఇద్దరు ఉంటే తీనని చెప్పింది. ఇక్కడ 3 ఆప్షన్ ఉండేటప్పుడు లాజిక్ అంతే కదా. ఖచ్చితంగా ఛాన్స్ ఎట్లా పోతుంది, ఆ ఎమ్మెల్యేలు ఎవరైనా తెప్పించేస్తారు కదా, ఎమ్మెల్యేలు అవ్వాలంటే ఈ అమ్మాయిని తెప్పించాలి, ఆ తర్వాత ఇంకేమైనా చేసుకుంటారని లెక్క. ఓట్లు స్ప్లిట్ అయిపోతుంది. ఇందాక చెప్పిన ఆ అమ్మాయి చెబుతూ ఉంది, ఎమ్మెల్యేలు కావాలంటే తనుజను తప్పించాలి, అందుకే తీసేశాను, ఎమ్మెల్యేలకు సపోర్ట్ అని ముందు నుంచి చెబుతున్నా, గెలుస్తాడు లేదా తర్వాత సంగతానే. ఇప్పుడు ఏడ్చేసి నేనే వెళ్ళమన్నాను భరణి గారి కంటే నేనే వెళ్ళమన్నాను అంట, ఒక కంటితో ఏడుస్తూ ఒక కంటితో ఏదైనా మాదిరిగా భరించలేక వారవలేక ఆమె భరణేశ్వర సపోర్ట్ వల్ల ఆడింది, ఈవిడ ఆడలేదా? అంత సపోర్ట్ చేసినా మీరు ఎక్కడ చేశారు, ఆ సపోర్టింగ్ టాస్కులు కాబట్టే చేశారు. ఈరోజు ట్రైన్ల దగ్గర అవసరం వస్తే నాన్న వచ్చేయండి, ఈరోజు మరి సపోర్ట్, పైగా ఈరోజు కూడా సపోర్ట్ లేదండి. సపోర్ట్ లేకుండా 3 రౌండ్లు, మరి సపోర్ట్ లేకపోతే ఫస్ట్ రౌండ్ భరణిని ఎందుకు తీసేయాలి? రామురావు అక్క నాకంట తోపు, అక్క నాకంట ఎక్కువ జాకీలు పెట్టి లేపితే ఆ భరణి కూడా అబ్బబ్బబ్బా ఆవిడే ఉండాల్సింది, ఆవిడే అర్హురాలు, ఆవిడే డిజర్వ్ అని అంత ఎలివేషన్ ఇచ్చి మరి లేపుతూ ఉంటే అది సపోర్ట్ కాదా?
మోరల్గా ఎంత బూస్ట్ వస్తుంది అది. ఇద్దరు కంటెస్టెంట్లు కంటెస్టెంట్లు కాంపిటేటర్స్ ఎవరైనా ఇక్కడ అందరూ కాంపిటేటర్స్. అట్లాంటి వాళ్ళు ఆవిడే తోపు, ఆవిడే గ్రేట్, ఆవిడే ఉండాలి, ఆవిడే ఆడింది, ఆవిడే చించింది, ఆవిడే ఓ ఓ ఓ లేపుతూ ఉంటే మిగతా వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోరా? నీకు ఇంత కాన్ఫిడెన్స్ ఏనుగులు బలం రాదా? అదంతా సపోర్ట్ కాదా? పోనీ 2వ రౌండ్లో దివ్యాన్ని తీశారు తప్ప ఈ అమ్మాయిని తీయలేదుగా, 3వ రౌండ్లో సుమన్ శెట్టిని తీశారు తప్ప ఈ అమ్మాయిని తీయలేదుగా. మరి ఇదంతా సపోర్ట్ కదా? మన స్టేజ్ టాస్క్లో ఒక రౌండ్లో 8 మంది సపోర్ట్ చేశారు, ఓట్లు వేశారంటే అది కాదా? నువ్వు ప్రతిసారి లాస్ట్ 2 వరకు వచ్చి సపోర్టింగ్లో పోతానంటే లాస్ట్ 2 వరకు రావడంలో ఫిజికల్ టాస్కుల్లో కానీ లేకపోతే మిగతా టాస్కుల్లో కానీ అందరూ సపోర్ట్ లేకుండా లాస్ట్ 2 వరకు డైరెక్ట్ జంప్ చేసేస్తున్నావా? ఈ స్టేజ్లన్నీ దాటుకుంటూ సపోర్ట్ లేకుండానే వచ్చేస్తుందా? ఇక్కడ దివ్య అన్నట్టుగా నా గేమ్ నేను ఆడుతుంటే మీ పేరు ఎవరు తెచ్చారు? అక్కడ భరణిని అడిగేది ఎవరు మీరు పేరు తెస్తున్నారు? స్టాండ్ తీసుకుంటే ఎందుకు తీసుకుంటే భరణి ఇక్కడ స్టాండ్ అయితే తీసుకోవచ్చు కదా నిజంగానే. ఫస్ట్ అక్కడ తనూజ భరణి గారి కోసం పర్సనల్లో హౌస్ బయట పెట్టుకుని అంటే హౌస్లో మొదలుపెట్టింది ఈవిడ. నాన్న కూతురు బాండ్ అసలు ఏ సీజన్ ఫ్రెండ్ బాండ్ అంటే ఓకే, ఇంకా అన్న తమ్ముడు ఓకే, అక్క చెల్లి ఓకే, నాన్న కూతురు బాండ్కి బీజం వేసింది ఈవిడ మొదలుపెట్టి దాన్ని హైలైట్ చేసి అసలు భరణి మెయిన్ బద్నాం అవడానికి కారణం ఏమయ్యా? ఆ దివ్య వచ్చింది నాతో ఉండట్లేదు, దివ్య వచ్చింది నాతో టూనేకి వచ్చింది మనకి రివ్యూలోకి పట్టుకుందాం అన్నాడు ఒక్క నిమిషం. సరే ఆ దివ్య వచ్చింది, ఇది డిస్టర్బ్ చేస్తుంది, టూనేకి కూడా రివ్యూ వినడానికి వచ్చింది ఏంటి? సరే దివ్య తూనేగా సరే దివ్య వచ్చింది, ఏం చెప్పా? దివ్య వచ్చింది నాన్న దూరం ఇవిడు. దివ్య ఇదే ఏడుపుతో గోల్తో అతను గబుగబులు అయిపోయి మళ్ళీ తిరిగో ఇప్పుడు ఇక్కడ దివ్య అన్నట్టుగా దివ్య మీద అంత ఫైర్ అయ్యాడు కదా ఆయన. అదే మాదిరిగా తనూజ నీకు ఇదివరకే చెప్పాను, మరొకసారి చెప్పాను, నా పేరు ఎందుకు తెస్తావు? నాకు పర్సనల్ ఏంటి? నీకు ఉంటే నువ్వు నామినేట్ చేసుకుంటూ చూసుకోండి. ఆవిడేదో పాయింట్ చెప్పి నేను తప్పించడానికి రీజన్ చెప్పింది, ఎమ్మెల్యేలు కావాలి కనుక నేను తెప్పించిందంట. నువ్వు ఎందుకు ఉండాలి? నువ్వు డిఫెండ్ చేసుకో, నువ్వు ఆర్గ్యుమెంట్ చేసుకో, ప్రతిసారి నన్ను ఎందుకు లాగుతావమ్మని అక్కడ దివ్య మీద ఫైర్ అయ్యాడు కదా. ఫైర్ ఇక్కడ చూపించుంటే బాగుండేది కదా అతను, ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు ఆయన? అలాగే దివ్య అక్కడ కళ్యాణ్తో కూడా చెప్పింది, నేను స్టూల్ మీద కూర్చుండిపోయింది కనుక తనుజకు చెప్పాను ఓకే ఎమ్మెల్యేలు కావాలి, స్టూల్ మీద ఏదో చెబుతున్నాడు కానీ కళ్యాణ్ విషయంలో కూడా కళ్యాణ్కి మాట్లాడుంటే ఆయన ఫీల్ అయిపోతూ ఉన్నాడు కానీ నాకు డౌట్ వస్తే ఇచ్చేవాడినే కాదంట. మరి కళ్యాణ్ ఎంత బాధపడిపోతున్నాడు, అలిగేసి ఏడ్చేసి ఆనందంగా మానేస్తాడేమో కానీ ఎమ్మెల్యేల దగ్గర టికెట్ తీసుకొని తనుజకు చేస్తానని చెప్పి ఒక నవ్వుకొని వెళ్ళి సంజన పొడి చేస్తే ఆయన ఎంత ఫీల్ అవ్వాలి, ఆ సంజన ఎంత ఫీల్ అవ్వాలి? అది కాదా మోసం? అది కాదా నమ్మక ద్రోహం? అది ఇదని చెప్పాడు కదా ఆ రోజు. మరి ఇప్పుడు ఆయన చేసినప్పుడేమో రైటా? తనుజ కోసం ఎవరైనా చేయొచ్చు, ఆయన అప్పుడేమో చేస్తే రైటు, ఇప్పుడేమో ఈ అమ్మాయి చేసిందంటే మోసం అంట. మోసం ఎట్లా? నీకు అవకాశం లేదు, నిన్ను కింద పడేసి ఆ రీతు ఒక పక్క, ఈ గౌరవ్ ఒక పక్క, వీళ్ళందరూ కూడా చేయడం వల్ల అట్లా అయ్యింది. అప్పటికే ఈ అమ్మాయి చెబుతుంది నీ గురించి అయితే మోసం అయితే గొడవ పడదాం, కొట్లాడదాం, ఏమైనా చేద్దాం, వేరే వాళ్ళది కాబట్టి నేను తీసేసాను చెబుతా ఉన్నా. సరే ఆ జైలు దగ్గర ఇంకా నయం ఎపిసోడ్లో మనం రక్షించాడు, లేకపోతే క్లోజప్లు పెట్టి జూమ్లు పెట్టి ఈ కంటి నుంచి ఎన్ని కన్నీటి బొట్లు, ఈ కంటి నుంచి ఎన్ని కన్నీటి బొట్లు అవన్నీ లెక్క పెట్టి కడవలు నిండిపోయి ఉండేదేమో. అక్కడ కూడా క్లియర్గా అదే బాధ, ఆ భరణి మీద ఫైర్ అయిపోవడమే. ఎమ్మెల్యేలకు సపోర్ట్ అయితే మీ వైపు ఎందుకు చూసింది? ఎటు చూడకూడదా ఇంకేంటి? నాకు సపోర్ట్ చేస్తే ఎందుకు కెప్టెన్ కాలేదంటే నీకు అవసరంతా గొడవలు అయితే ఎలా సపోర్ట్ చేస్తారు? అయినా ఇప్పుడు భయపడిపోయి సపోర్ట్ చేస్తున్నాను, నీ ఏడుపుకి భయపడిపోయి, నీ ఎమోషన్కి భయపడిపోయి వారానికి 35 గొడవలు ఒక ఫుడ్ చుట్టే జరుగుతూ ఉంటే మరి ఎట్లా హౌస్ హార్మోన్? ఇప్పుడు ఏమంటే ఇది ఒక నానుడు ఉంటుంది కదా, కేసు ఓడిపోయిన వాడంట ఇంటికి వచ్చి ఏడిస్తే, కేసు గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడిస్తే, కేసు ఓడిపోయినాడు కోర్టులో ఏడుస్తాడు అంటారు కదా. అట్లా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ అమ్మాయి కెప్టెన్ అవ్వలేదు కనుక ఆవిడికి ఏడుపు, కెప్టెన్ అయ్యి ఉంటే హౌస్ మేట్స్ అందరూ ఏడవలసిన పరిస్థితి. సరే ఇంకెంత చెప్పిన ఇంతలే కానీ ఇంకా వేరే పాయింట్లోకి వెళ్దాం. ఇక ఎమ్మెల్యేలు దివ్య అంటారు కదా ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ వేసి కూడా పోతే ఏమది నువ్వు నేను ఎమ్మెల్యేలు ఇక్కడే అంటాడు ఈ దివ్యతో, నువ్వు నేను అంత కష్టపడి కళ్యాణ్ డీమోన్ అంతా తెచ్చి ఎంత చేసింది ఫైనల్గా ఆవిడికి ఇచ్చడానికి ఏంటంటే అంతే కదా. అక్కడ దివ్య వచ్చి పోయినసారి అరిచినందుకు సారీ చెప్పడానికి వస్తే, భరణికి సారీ చెప్పడానికి వస్తే నువ్వు ఫస్ట్ టైం ఆరవడం ఎస్ కరెక్ట్, నేను కూడా చాలా సార్లు చెప్పాను భరణి గారు ఇలా మొహమాట పడకుండా ఖరాఖండిగా ఫట్ అని చెప్పినట్టు చెప్తే బాగుండదు, ఎన్నాళ్ళకైనా ఓపెన్ అయ్యాడు అరిచాడు, నువ్వు అరవడం ఫస్ట్ టైం అంటే నిజంగా కొన్ని సందర్భాల్లో దివ్య డామినేషన్ కనిపిస్తుంది. ఎస్ నేను చెబుతా మీరు వినండి అన్నట్టు ఉంది. ఆ విషయంలో తప్పలేదు, భరణి ఇక్కడ ఫైర్ అవ్వచ్చు, నేను స్టాండ్ తీసుకోవాలి, ఎప్పుడు మాట్లాడతాను, నీకెందుకు నువ్వు డిసైడ్ చేస్తాను లెక్క ఫైర్ అయ్యాడు. బాగుంది, ఆ రైవల్ ప్రతి సందర్భంలో కొనసాగించుంటే బాగుండేది. భరణి దివ్య కూడా భయపడింది, ఆయన కళ్ళల్లో కోపం చూసి చాలా భయం వేసింది. నేను ఇలా మాట్లాడుతూ ఊరుకోను, అన్నయ్య బయటకు వెళ్ళి చూసుకుంటాను కానీ ఎవరి గేమ్ ఆడుకొని మంచిదే, ఈ గ్యాప్ కూడా మంచిదే, ఇలాగే కొనసాగిస్తే మంచిదే. దివ్య కూడా తన గేమ్ తను ఆడుకొని, భరణి తన గేమ్ తను ఆడుకొని తనూజ ఆడుకుంటే బాగుండేది.
ఇక్కడ దివ్య అయినట్టుగా ఎమాన్యుయల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను చేయకూడదా, రిజల్ట్ వాళ్ళకి అనుకూలంగా ఉంటే బాగుంటుంది, లేదంటే ఇంతే. మన మాదిరి వెళ్ళేటప్పుడు కూడా అదే మాట ఉంది కదా, అక్కడ బార్నయ్య గారికి సపోర్ట్ చేయలేదని చెప్పి ఈ అమ్మాయి అక్కడ నాకు చపాతీ లావుగా ఉంది, చపాతీ పలచగా ఉందని కావాలని లొల్లి పెట్టుకుంటుంది. ఈవిడికి సపోర్ట్ చేస్తే హాయిగా సమ్మగా హ్యాపీగా ఉంటుంది, సపోర్ట్ చేయకపోతే ఇగో ఎట్లాగే కారాలు మిరియాలు నూరేస్తుంది మాదిరిగా ఎగ్జాక్ట్గా అది పర్ఫెక్ట్. ఆవిడకి అంతా అనుకూలంగా సాఫీగా సాగిపోతే హ్యాపీ, మనంతలో ఊరు వెళ్ళిన కాళ్ళు రెగరేసేయడం. ఈ ఆ మాత్రం తేడా వచ్చేసరికి ఇలా కుంగిపోయి కుసించుకుపోయి ఏడ్చేయడం, పెడబొబ్బలు పెట్టేయడం, బయట నుంచేమో వీళ్ళందరూ చెలరేవి కామెంట్లు పెట్టేయడం, టార్గెట్లు చేసేయడం, ఎన్ని చూడలా మనం. అలాగే దివ్య అప్పటికే కళ్యాణ్కి సారీ చెప్తుంటే చైల్డ్ ఆర్టిస్ట్లకు ఈయన ఎందుకు అంత అలిగేస్తాడో అర్థం కాదు. నువ్వు మాత్రం చేసేవచ్చబ్బా, ఎమాన్యుయల్ కార్డు నేను పొడుస్తా, తనుజను పొడుస్తా, వేసేస్తా అని చెప్పేసి టక్కన ఆయనకే పోటు పొడిచావు, అప్పుడు లేదా బాధ. ఇప్పుడు ఎంత ఫీల్ అయిపోతుంది ఏంటి, పైగా ఏదో సాక్రిఫైస్ చేసేసాడా, ఇచ్చేసాడా, చేతిలో ఉన్నదాన్ని స్టూల్ ఎలా తీసుకెళ్ళి బాధ, అవకాశం లేక గత్యంతరం లేక తప్పక ఆవిడకేమో ఆడకూడదా, ఇతడే ఆడియాలా, ఇతని కోసం మరి అప్పుడు బల్బు టాస్క్లు కూడా దివ్యకు పొడిస్తే అల్లాడిపోయింది కదా. ఇదేంటి నేను నమ్మాను వెళ్ళ ఆడిపోయింది కదా. మరి 2 సార్లు చేసినట్టు కదా ఈయన కూడా దెబ్బ. తనుజ కలిపి ఏం చేయొచ్చు కానీ ఆవిడ చేయకూడదా, ఆవిడ అప్పటికే సారీ చెబుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకా ఎపిసోడ్ వైజ్ కూడా వెళ్దాం. ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి స్టార్టింగ్ మాట్లాడతారు కదా వాళ్ళు, ఏ ట్రైన్లో ఉన్న వారిని తీయాలో ఆ ట్రైన్ డ్రైవర్ ఒకరికొకరంటే ఆ దివ్య గౌరవ్తో బర్నీకి బిగ్గెస్ట్ కాంపిటీషన్ అండి, తనుజకి నీతో ఛాన్స్ వస్తే ఆవిడే రిమూవ్ చేయని చెప్పడం, ఇవన్నీ సహజం. మరి ఆవిడ సపోర్ట్ చేసుకుంటే ఎవరు సపోర్ట్లు కాదు, అట్లాగే తనుజ రీతితో వీళ్ళ మీద వాళ్ళ మీద స్కెచ్లు, డీమోన్ మన ఇద్దరం కాకుండా ఎవరిని తీసేస్తారంటే ఆలోచించి తీసేమని రీతి తనుజ కూడా చెబుతోంది. అలాగే ఆలోచించే తీసేస్తా ఉన్నారు, డీమోన్నే ఆలోచించి తీస్తారు, ఇప్పుడు ఆ గౌరవ్ని ఆలోచించే తీస్తారు, ఇప్పుడు కూడా అలాగే ఆలోచించమని తప్పులేదు, ఎవరి స్ట్రాటజీలు వాళ్ళు వేస్తారు. సరే ఫస్ట్ రౌండ్ ఏంటి, సంజనాలకు కనుక నిఖిల్ ట్రైన్లోకి ఏకంగా దివ్య, సుమన్, రీతు, ఎమాన్యుయల్ ఏకంగా 4 ఎక్కారు. బట్ రాము దీంట్లోకేమో బర్నీ అండ్ తనుజ ఎక్కారు కదా. దివ్య ఇక్కడ కూడా మ్యానిపులేట్ చేస్తుంది, కెప్టెన్ చేసిన బర్నీని ఉంచుతాడా, రాము సపోర్ట్ చేసిన తనుజాను ఉంచుతాడా చూద్దామని చెప్పి. రామ్ అయితే ఫిక్స్ అయిపోయాడు, మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేశారు, బర్నీ నాకు కెప్టెన్స్కి చేశాడు, బట్ తనుజకి నేను గత వారం మాట ఇచ్చాను, ఈ వారం మాట ఇచ్చాను, నా ఫస్ట్ ప్రయారిటీ అక్కేనని చెప్పేశాడు. బర్నీ గారు స్ట్రాంగ్ ప్లేయర్ కనుక ఎప్పుడైనా అవుతారో అవే అవకాశం ఉందని ఆయన ఓపెన్గా చెప్పేశాడు, చెప్పాలనుకున్నది. మరి ఇది సపోర్ట్ కాదమ్మా, సపోర్ట్ లేకుండా స్టేజ్ దాటేసావమ్మ నువ్వు. ఫస్ట్ నేను అక్కడ తప్పించిస్తే రాము రాదుడు బర్నీ అన్న వల్ల నేను కెప్టెన్ అయ్యాను, నీకు నేను మాట ఇచ్చా, కానీ ఇంతకంటే అవకాశం రాదు, నా చేతులతో నేను బర్నీ గారిని తప్పించలేను, నీకు ఇంకోసారి సపోర్ట్ చేస్తానంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్, ఎవరైనా అర్థం చేసుకోవాల్సిందే. బట్ ఆ కుర్రాడు ఏం చేశాడు, ఎక్కడ ఏడు చేసి పెడబొబ్బలు పెట్టేది గోల పెట్టేది దేవుని కూడా బర్నీ అర్థం చేసుకుంటారు లెక్క ఆయనే తప్పించేశాడు. మరి ఇది సపోర్ట్ కాదా, బర్నీ అంతకంట భజన బృందం కదా. మళ్ళీ జెన్యూన్గా చెప్పాలంటే లాస్ట్ 3 times నుంచి కెప్టెన్సీ కంటెండర్గా నాకంటే తనే బెటర్, నీకంటే ఆవిడకి ఎక్కువ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఎక్కువ రౌండ్స్ వరకు దాటుకుంటూ రాగలిగింది. అది చెప్పడం, నాకంటే ఆవిడే బెటర్ పర్ఫార్మ్, ఫిజికల్గా ఇతను ఆడిన దానికి ఆవిడ ఆడిన దానికి ఎంత తేడా ఉంటుంది చెప్పండి. నేను ఆ వాటర్తో పోసిన టాస్క్ నిజంగా బర్నీ కష్టం చూస్తే రిబ్స్ పెయిన్ ఉండదానికి అయ్యో పాపం అనిపించింది మనకే. ఆ రేంజ్లో కాదు కదా, అందులో 10% ఇవ్వగలుగుతుందా ఏ టాస్క్ అయినా కానీ చెబుతున్నా, వాసన చూసి వచ్చినవా టాస్క్, అట్లాంటి టాస్క్లు ఎవరైనా ఆడతారు. కానీ ఇతనే ఎలివేషన్ ఇస్తాడు, మా ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే తనకే రావాలి, నేను లాస్ట్ వీక్ దివ్యకి చేశాను సపోర్ట్, బట్ ఆవిడికి చేయలే, ఈమెకి చేయలే, ఈసారికి డెఫినెట్గా కెప్టెన్ అవ్వాలని ఇతనే లేపితే ఎందుకు వచ్చాడు ఎలివేషన్లు ఇవ్వడానిక. నిజంగా ఇందుకు ఎవరు మెసేజ్ పెట్టారు, దమ్ము శ్రీజన్ తీసుకొస్తే కళ్యాణ్కి ఎలివేషన్ ఇస్తుందండి, కళ్యాణ్ గేమ్ చేంజ్ అవుద్ది, సో వాళ్ళు ఎవరైనా విన్నర్ రేస్లోకి వచ్చేస్తారని బర్నీని ఇందుకే పెట్టినట్టుంది, ఈవిడికి జాకీలేసి పక్క నుంచి ఎలివేషన్ ఇచ్చి లేపడానికని మాదిరిగా. అట్లాగే ఉంది. ఇంకా నీకోసం ఈయన స్టాండ్ తీసుకోపోతే తోటి కంటెస్టెంట్కి అంత ఆకాశానికి ఎత్తుతాడా, నాకంటే ఆవిడే తోప. లాస్ట్ 3 weeks నుంచి మరి నువ్వు ఎందుకున్నావు అక్కడ, లాస్ట్ 3 weeks నుంచి నీకంటే ఆయమ్మే అంత అద్భుతంగా ఆడిస్తే రీఎంట్రీ ఎందుకు ఇచ్చినట్టుగా. మీకోసం మీరే స్టాండ్ తీసుకోపోతే ఆడియన్స్ ఎట్లా తీసుకుంటారు, ఎట్లా సపోర్ట్ చేస్తారో. మళ్ళీ ఇక్కడ కూడా మీరే బర్నీకి నెగిటివ్ చేసేసారండి. బర్నీ బాగా ఆడితే ఫస్ట్ 2-3 weeksలో నేను చెప్పినట్టు ఎవడీ చెప్పలే, అంత సైలెంట్గా ఉన్నాడు, అంతే వైలెంట్గా రియాక్షన్ వస్తుంది, ఎరగొట్టేసాడు, చించేసాడు, ఒక్క మాట కూడా లేకుండా. ప్రపంచ భాషలు అన్నింటిలోకి మౌనం అనేది గొప్పదంటారు, ఆ మౌనమైన భాషతోనే సమాధానం చెప్పాడని. కానీ మళ్ళీ ఇక్కడ అటాక్ మన మీదకి వస్తారు. నిజంగా ఆయన అక్కడ అంత అవసరం ఉందా, మన కెప్టెన్స్ నామినేషన్లో అప్పుడు కూడా వచ్చేసి ఆవిడ గురించే, అంటే వాస్తవానికి నాకంటే ఆవిడ డిజర్వ్ అనుకునే నామినేషన్లో అప్పుడు ఈ ఎలివేషనే, ఈ కెప్టెన్సీ కంటెండర్లో అప్పుడు ఎలివేషనే, నీకు సపోర్ట్ చేస్తానమ్మని ప్రతిసారి అడిగినా అడగకపోయినా నీ సపోర్ట్ నాకు ఎక్కడొచ్చిందని తీసిపడేసిన సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తాడు ఆయన. అట్లాగే ఇక దివ్య ఎమాన్యుయల్తో అంటాడు కదా, ఎమాన్యుయల్ సుమ్ముతో తనుజ రీతు చెరువైపు కూర్చుంటే మనం అందరం రీతు వైపు కూర్చుందాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ మంది సపోర్ట్ తనుజ వైపు కనుక బిగ్ బాస్ ఒకవేళ ఆవిడ సింగిల్గా ఒక ట్రైన్లో కూర్చుంటే ఆటోమేటిక్గా ఒక ఆమెను తీయొచ్చు, ఆ ట్రైన్ ఆప్షన్ ఉంటుంటే మనం ఎటు ఎక్కువ మంది ఉంటాం అని లెక్క స్ట్రాటజీలు వేసుకున్నారు, లెక్కలన్నీ వేసుకున్నారు. బట్ నిఖిల్ ఏంటంటే తనుజతో
చెప్తాడు కదా, గౌరవ్ ఒకవేళ నిఖిల్ తను అంటదా నిఖిల్తో, గౌరవ్ ట్రైన్ అయితే నేను ఎక్కను, వేరే ట్రైన్ అయితే ఎక్కుతా అంటే ఆయన పర్ఫెక్ట్గా అడుగు, ఒకవేళ డీమోన్ అంటే మరి ఎటు నేను తీసేస్తాడు కదా, మరి అలాంటప్పుడు ఏం చేస్తావు, ఒకవేళ డీమోను ట్రైను అలాగే గౌరవ్ కూడా ట్రైన్ ఎక్కితే ఏంటంటే ఎన్ని లెక్కలన్నీ వేసుకున్నారు, జాగ్రత్తలన్నీ తీసుకున్నారు, ఎవరు వస్తే మనకి బెనిఫిట్, ఇన్ని అంచనాలు ఉన్నాయి కదా. ఇప్పుడు డీమోన్ ఎటు డైరెక్ట్గా చెప్పేశాడు అనింది, అట్లాగే గౌరవ్ కూడా సపోర్ట్ చేయడం ముందే ఫిక్స్ అయ్యింది. అలాంటప్పుడు మరి ఈ దివ్య విషయంలో కూడా ఎందుకు ఫిక్స్ అవ్వలేకపోయింది, ఆవిడేమో మిత్రురాలా కాదు కదా, మరి దానికి ఎందుకు అంత రియాక్షను, ఇక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది కదా, ఇది ఎలాగో ఎమోషనల్గా కొద్దిగా వర్కౌట్ చేసుకుందామని, సానుభూతిగా ఏం ఆడుదామని. అక్కడ ఇది కూడా హెడ్ ఎక్కే కదా, నిఖిల్ చెప్పినంతవరకు తెలియదు, డీమోన్ గౌరవ్ ఉంటే మనం ఎందుకు లేపాడు, గౌరవునికి నిన్న ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలి, అన్ని రకాలుగా ఇబ్బంది పెడితే నువ్వు ఇటు నుంచి రాయి విసిరితే అటు నుంచి రాయే వస్తుంది, ఇటు నుంచి పువ్వు విసిరితే అటు నుంచి పువ్వే వస్తుంది, ఈవిడ మాత్రం అందరికీ రాలే విసిరితే అటు నుంచి పూలే పడాలంటే ఎట్లా పడతాయి, నిన్న గౌరవ్కి చుక్కలు చూపించలే, అన్ఫెయిర్ 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 అని చించుకోలే, లాస్ట్గా పక్క నిఖిల్ సపోర్ట్ తీసుకుంటే బయట వాళ్ళు రాకూడదంట, నువ్వే న్యాయం చేస్తే పక్క ఇంటికి వెళ్ళి న్యాయం అడగాల్సిన పని ఏముంటుంది ఆయనకి. సో ఎట్లా ఉంటుంది అనమాట. సరే సాయి అంతకుముందు రౌండ్లో సాయికి 2 ట్రైన్స్కి ఎక్కేసరికి సాయికి అందరూ వచ్చేసరి కదా, సంజనాకేమో సుమన్ శెట్టిని దివ్యాను తీస్తానంది, కానీ ఆవిడ ట్రైన్ కూడా ఎవరు ఎక్కలే, ఆమె కూడా పిచ్చలు అయితే తీసుకుంది, వేరే ట్రైన్లో అయితే వీళ్ళందరూ ఎక్కేస్తారు. బట్ ఇతను ఏంటంటే క్లియర్గా చెప్పాడు, దివ్య రీతు అనేటప్పుడు ఫస్ట్ రీతు అన్నాడు కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ బాగా చేశారు. దివ్య నేను సీక్రెట్ టాస్క్ ఆడాను, కంప్లీట్ చేసా, మంచి కంటెంట్ నువ్వే అప్రిషియేట్ చేసావు, వేరే ఆప్షన్ లేదా, నువ్వు నామినేషన్లోకి ఎలా వచ్చావు గుర్తు తెచ్చుకో, గేమ్ చేంజ్ చేసే అవకాశం నీకు వచ్చింది, నేను రెబల్ అయినా సరే ఆ టీంలో నేను కాపాడుకుంటూ వచ్చాను సాయి, కానీ ఎందుకు కంటెండర్షిప్లో నువ్వు లేవో అర్థం చేసుకో, ఎన్ని పాయింట్లు పెట్టింది. నిజంగా ఎవరైనా ఇలా పాయింట్లు పెడితే ఆయన కూడా ఆలోచించాడు, కన్విన్స్ అయ్యాడు. అట్లా రీతు కూడా నేను టెడ్డీబేర్ టాస్క్లో నేను టెడ్డీబేర్ తెచ్చాను, సీక్రెట్ టాస్క్ ఒకటి సక్సెస్ అయ్యాను కనుక బిగ్ బాస్ నాకు ఛాన్స్ ఇచ్చాడు, వాటర్ టాస్క్లో అరబకెట్ కూడా వాళ్ళు పోయలేకపోయారు, దివ్య అండ్ సుమన మేము ఆడుతూనే ఉన్నాం, భరణి నేను నాకు నడుము నొప్పి అయినా ఆయనకి హెల్త్ బాగోపోయారు, అంత ఎఫెక్ట్ పెట్టాము, ఆ ఎఫెక్ట్స్ కనిపించలేదా, ప్రతి టాస్క్లో ఆడతా లాస్ట్ సపోర్టింగ్ టాస్క్లో పోతున్నాను, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాను, నేను టాస్క్లు ఆడలేదే చెప్పు, అలాగే నువ్వు ట్రైన్ ఎక్కితే దివ్యాన్ని తీస్తాను అన్నావా లేదా, దివ్యాన్ని నమ్మించాను అన్నావా లేదా, నాకు నమ్మించి ట్రైన్ ఎక్కించి వెనుపొడి పొడుస్తున్నావా, నీ ట్రైన్లో సేఫ్ అనే కదా నేను ఎక్కాను, లేకపోతే నేను ఎక్కేదైనా కాదు కదా, ఎంత చక్కగా పాయింట్లు పెట్టుకొని డిఫెండ్ చేసుకుందండి. దెబ్బకి సాయి కూడా కన్విన్స్ అయిపోయాడే, నేను నిజంగా పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుంటే మీ ఇద్దరు కరెక్టే, ఆ రకంగా అయితే సుమన్ శెట్టిని తీసేయాల్సి వస్తుంది, కానీ దివ్య నీకు ఆల్రెడీ సపోర్ట్ చేశా కదా, పైగా నీకు ఆల్రెడీ నేను ఇంతకు ముందే చెప్పాను కదా నా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకని, పైగా దివ్య కూడా వరుస కంటిన్యూ కంటే వాళ్ళు ఆ మాత్రం సపోర్ట్ చేయాలని అర్థం చేసుకుంటుంది. ఆవిడ కూడా ఇంకా ప్రయత్నం చేసింది, నా నిర్ణయం రీతు అనే తర్వాత మళ్ళీ ఎలా చెబుతావంటే ఫైనల్ కాల్ అని చాలాసేపు ఉంచి అప్పుడు ఫైనల్ డెసిషన్ ఆయనే తీసుకున్నాడు. ఆ మాట కూడా చెప్పించాడు, నమ్మించాను అని కాదమ్మా, ఆవిడని తీస్తానని చెప్పు, దానికి చాలా తేడా ఉందంటే రీతు చౌదరి కూడా చెప్పడం జరిగింది. ఫైనల్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఇంకా సరే పోతే పోయాం కానీ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, నీకు మాత్రం ఎట్లా సపోర్ట్ చేస్తారు చూసుకో. దివ్య చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది, నీకు మాత్రం నేను చేసేస్తాను అనుకుంటున్నావు ఏంటి, నేనైతే ఆల్రెడీ కెప్టెన్ అయ్యాను, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ మైండ్ అని చెప్పేసి నీకు ఫ్యూచర్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు, అదే జరగట్లా. ఫస్ట్ డే నుంచి మేమే ఉన్నాం, మనమే ఉండాలి, అది ఎక్కడ సహజం. వీళ్ళు ఎవరు వచ్చినా సరే, వైల్డ్ కార్డులు వచ్చినా సరే, డే 1 నుంచి మనం ఉన్నాం, వాళ్ళు 3వ వారం వచ్చారు, 5వ వారం వచ్చారు, 8వ వారం వచ్చారు, ఎట్లాగే చెబుతారు. బన్నీ కూడా డే 1 నుంచి వచ్చినా సరే రీఎంట్రీ కనుక మళ్ళీ అదే పాయింట్ తీసుకుంటారు, ఆల్రెడీ మీరు ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ వచ్చారు కాబట్టి అదే కన్సిడర్ చేస్తారు వాళ్ళు. ఆ పాయింట్లో బాగానే డిఫెండ్ అయితే చేసింది, గట్టిగానే ఆర్గ్యుమెంట్ అయితే చేసుకుంది. ఫైనల్లీ ఆ రీతు ఆత్రం, తుత్ర, గాబరా, ఆవేశం, ఆందోళన చూడాలి, గురై నీకు దండవరు అయ్యా చెప్పరా అయ్యా అంత అయిపోయి కులాస అయిపోయి అమ్మయ్య అని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంది అక్కడ. ప్రతి వీక్ దివ్యకు సపోర్ట్ చేయడానికి వచ్చావా, ఎంత పర్ఫెక్ట్ పాయింట్లు చెప్పింది. ఇంకేమంటాడు సాయి, అవునులే నాకు అర్థమైంది వాళ్ళు సపోర్ట్ చేయరు కానీ సరేలే అని చెప్పేసి లైవ్లో ఆ తర్వాత వెళ్ళి బనానా కోసం ఫైట్ చేసింది దివ్య అండ్ తను రీతు అండ్ ఎంపిల్ల డీమోన్ వీళ్ళిద్దరు కలిపి ఒక పెద్ద ఫైట్ అయితే చేశారు. బనానా ఎప్పుడు తినాలి, కలిసి తినాలా, సింగిల్గా తినాలా, ఎలా తినాలి అనేది ప్రేమను తినిపించాలా అని లేక. అట్లాగే బర్నీ తనుజతో నువ్వు రీతు ఉంటే నువ్వు రీతు ఉంటే నీకే సపోర్ట్ చేస్తాను, ఆయన అంతే సేఫ్ గేమ్. ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా మొహమ్మద్ చెప్పేసినా ఇప్పుడు ఈ రోజైనా మాట్లాడలేదు, నువ్వు దయచేసి నాతో మాట్లాడకు, దయచేసి మాట్లాడిన మొహమ్మద్ అంత కరాఖండిగా చెప్పిన తర్వాత కూడా ఆయన మారడో చూద్దాం మరి, అంతే కదా. సుమన్ శెట్టి బర్నీతో అంటాడు కదా, నేను తనుజ ఉంటే 200% నన్నే తీసేస్తాను అంతే. అది అవసరం తెలిసింది ఆవిడకి ఎక్కువ సపోర్ట్ ఉంటుందని, ఆ ఎమోషనల్కి భయపడిపోయినా చేసే పరిస్థితి ఉంది అక్కడ. అలాగే తనుజ రీతుతో లాస్ట్ 2లో గేమ్ చేంజ్ అవుద్ది, ఎమ్మెన్యేలు దివ్య నాకు చేయరు, మరి ఇవిడికి తెలిసే కదా, తెలిసిన తర్వాత ఎందుకు అంత రియాక్షన్ అవ్వాలి నేను అంటాను. పాయింట్ అర్థమైంది కదా, ఇక్కడ ఆవిడన్నప్పుడు ఆవిడే కదా చెప్పింది, దివ్య ఎమ్మెన్యేలు నాకు చెయ్యరు, అది ఎక్స్పెక్టెడే. నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది ఏదైనా వచ్చింది రియాక్షన్ అంటే అప్పుడు అంత అల్లాడిపోయిన అర్థం ఉంది. 5th వీక్ నుంచి అడుగుతున్నా ఆవిడని కూడా సాక్రిఫైస్ చేసేయమంటుంది రీతుతో, ఆవిడ పాపం ఏమైనా కెప్టెన్ అయ్యిందా.
దివ్య కూడా అట్లాగే భరణికి అంతకుముందు ఒక మనిషి ఆ ట్రైన్ ఈ ట్రైన్ ఎక్కువ సజెషన్స్ ఇచ్చినప్పుడు నాకు ఇవ్వచ్చు కదా, అంతే కదా. భరణికి అడగకపోయినా ఎందుకు అంత ప్రేమ అంత ప్యాంపరింగ్? వాస్తవానికి ఆవిడ దూరం పెడుతుంది, మంచిదే కదా. ఇతనికి కావాల్సింది అదే కదా. బాండ్స్ వద్దు అనుకున్నాడు, బాండ్స్ వల్ల అవుట్ అయిపోయినాడు. ఎందుకు ఆ ఉచిత సలహాలు? ప్రపంచంలో ఏదైనా ఇవ్వచ్చు కానీ ఉచిత సలహా ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు అంటారు. ఇతను మాత్రం ఉచిత సలహాలు ఎందుకు ఇచ్చాడు? ఆ తనూజకి ఆ ట్రైన్ ఎక్కువ, ఆ కాంబినేషన్, ఆ డ్రైవర్ ఉన్నప్పుడు ఈ సలహాలు సూచనలన్నీ ఇచ్చింది మాకు కూడా ఇవ్వచ్చు కదా, ఈ ఫ్రీ టిప్స్ ఇవ్వని చెప్పి నాకు మనకు కూడా ఎందుకు ఎవరు ఇవ్వచ్చు కదా, హెల్ప్ చేయొచ్చు కదా అంటే ఒక నవ్వు నవ్వేశాడు ఆయన. ఒకే టికెట్తో మీరు ఎక్కుతున్నారు, ఆన్సర్ చెప్పలేక మీకెందుకు సపోర్ట్ అని. మరి ఆవిడకి ఎందుకు సపోర్టు? ఆవిడ అడిగిందా? ఆవిడ బాండ్స్ అక్కర్లేదు, దూరంగా ఉందాము, మీ బాండ్ వల్ల మీ గేమ్ పాడైపోతుందని చెప్పి నామినేషన్ కూడా చేయాలనుకున్నాను, నాకు పాయింట్స్ కూడా ఉన్నాయని ఆవిడే చెప్పేటప్పుడు భరణి ఎందుకు ఇంకా కలుపుకుంటూ? అంటే దివ్యకి అంత పాజిటివ్ లేదు బయట, తనుజకు పాజిటివ్ ఉందన్న ఉద్దేశంతోనే ఏంటి మరి దూరం పెట్టచ్చు కదా. ఇది మొహం మీద చెప్పింది కదా, ఇప్పుడైనా పెడుతుందేమో. అలాగే ఇక్కడ దివ్య చెప్పింది, తనుజ నువ్వు రీతు అయితే లాస్ట్ వరకు నువ్వు తెచ్చుకో, మీ ఇద్దరు అయితే చేస్తానని. వాళ్ళిద్దరు కాదు కదా, ముగ్గురు ఉన్నారు కదా. మెయిన్ ఆవిడ ఇంటెన్షన్ ఏంటి? ఆ స్టేజ్ మీద డ్యాన్స్లో ఆయన క్లియర్గా సపోర్ట్ చేశాడు కనుక ఆయనకే సపోర్ట్ చేయాలనుకుంటుంది కదా, అదే ఉద్దేశంతో సపోర్ట్ చేసింది. అట్లాగే అంతకుముందు సంజన ట్రైన్ ఎక్కేటప్పుడు రీతి ఇమాన్యుల్ ఎక్కుతారు, అటేమో తనుజ సుమనం నిఖిల్. తనుజకి 2 సార్లు మాట ఇచ్చానని చెబుతారు కదా నిఖిల్ ట్రైన్ ఎక్కేటప్పుడు, ఆయన వచ్చి సుమన్ శెట్టిని దప్పించేస్తాడు. తప్పేలేదు ఇంకా అక్కడ. తనుజ సుమన్ ఉండేటప్పుడు నిఖిల్కి ఏం పది డీజే స్టేజ్లో మీరు సపోర్ట్ చేయలేదు కదా, సుమన్ నేను చేశాను, డ్యాన్స్ చేశాను, పైన ఎవరు లాగేశారంటే ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు. ఆ ఇద్దరిలో పోల్చుకున్నా తనుజకి 2 సార్లు మాట ఇచ్చాడు, నిఖిల్ చేయలేకపోయాడు కనుక, ఆ అమ్మాయి ఆల్రెడీ అవ్వలేదు కనుక, సుమన్ శెట్టి ఆల్రెడీ అయ్యాడు కనుక, సపోర్ట్ కూడా చేశాడు కనుక అది వ్యాలిడ్ పాయింట్ అని నిఖిల్ చెప్పుకున్నది. మాట సుమన్ శెట్టి బ్లాక్మెయిల్ చేసేస్తాడు, మీకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయను, నా సపోర్ట్ చేయకపోయినా ఒక ఓటైనా తగ్గిపోయినా మీరు డౌన్ అయిపోతారు, జాగ్రత్తగా చూసుకోండి. 10 మంది ఉంటే 10 మందిలో ఆఖరి ఆప్షనే నిఖిల్ అవుతాడు తప్ప మొత్తానికి అతని ఫ్యామిలీ పాత ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఉన్న అందరి తర్వాత ఆప్షన్లోనే అతను వస్తాడు తప్ప సుమన్ శెట్టి ఏమైనా సపోర్ట్ చేసేస్తాడు వాళ్ళందరూ ఉండగా. అలాగే ఇంకోటి ఏంటి, తనూజ ఇంకెవరు కళ్యాణ్ తనూజ డిస్కషన్ కదా అక్కడ. తనూజ రీతిని తీసేస్తాను ఆయన కూడా చెప్పాడు కళ్యాణ్ ఫెయిర్గా. ఇవన్నీ సపోర్ట్ కాదా మరి? ఆయన ఓపెన్గా చెబుతున్నాడు కదా, తనూజ రీతు ఉంటే రీతు మొహం మీదే చెప్పేశాడు కళ్యాణ్, తనూజ మీ ఇద్దరు ఉంటే రీతుని తీసేస్తాను. ఏందో మరి ఆవిడ మళ్ళీ అక్కడ డీమోని పిల్లరా బాబు సపోర్ట్ చేస్తున్నా ఆవిడ కూడా అడుగుతూ ఉంది కదా. ఎమ్మెన్యేలు ఇక్కడ గౌరవతో కళ్యాణ్ డీమోన్ వస్తారు వాళ్ళని తీసి అని చెప్పి. అట్లాగే రీతి ఇక్కడ సంజన ఎమ్మెన్యేలు ఉంటే వచ్చి అడుగుతుంది, ఎవరు సంజన గారు మీరు సపోర్ట్ చేయండి అంటే చేస్తాను కానమ్మా, నువ్వు రీతు డీమోన్ ఉంటే తనుజ డీమోన్ ఉంటే నువ్వేమన్నా డీమోన్కి చేస్తావా, తనుజకి చేస్తాను ఎలా చేస్తుంది? రీతు చౌదరి ఏమో 5 సార్లు కెప్టెన్ అయినా సరే 6వ సారి అయినా సరే డీమోన్కి చేస్తాను కదా, నేను అట్లాగే ఎమ్మెన్యేలకి చేస్తానంటే రీతు చౌదరి మరి మీరు ఎందుకు అలా చెప్పారు అంటే, ఈ అమ్మాయి అంటే తనుజకి చేస్తుంది, ఎట్లా చేస్తుంది? నీ దగ్గర నేను అబద్ధం కూడా ఆడినా, నేను ఫెయిర్గా చెబుతున్నాను, సంజన ఓపెన్గానే చెప్పేసింది. అట్లా ఎట్లా చేస్తుంది? ఎమ్మెన్యేలు ఉంటే ఈమె చేస్తుంది, డీమోన్ ఉంటే ఆవిడికి చేస్తుంది కదా. ఇక ఫైనల్గా కెప్టెన్సీ టాస్క్ ఏదైతే ఉందో ఆ కౌంట్ క్రాకెట్ టాస్క్ అని చెప్పేసి వస్తువులు లెక్కబెట్టంటే నెంబర్స్ గుర్తుపెట్టి లాక్ సిస్టంలో పెట్టి వీల్ తిప్పి 5 నెంబర్స్ గుర్తుపెట్టుకొని సరైన కోడ్ సెట్ చేసుకుని ఆ రాడ్ అన్లాక్ చేసి బాక్స్ పగలగొట్టి ఆ ఫ్లాగ్ ఏమో పెడస్టర్లో పెట్టాలంట. బాల్స్, మాస్కులు, రాళ్ళు, కర్రలు, వాటర్ మెలన్స్. బాగుంది టాస్క్, ఇంట్రెస్ట్గా ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చారు, చాలా హడావిడిగా నడిపారు, కానీ చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది కదా. చుక్కలు కనబట్టి పాపం రీతు ఫిజికల్ టాస్క్ అయితే మొత్తం పిచ్చుకవతలు పడేసేద్దామో అయినా ఎఫర్ట్స్ పెట్టింది, ట్రై చేసింది. ఎమ్మెన్యేల కంటే ముందే ఒక దశలో ఆవిడ విన్ అయిపోద్దామో క్రాక్ చేస్తుందేమో అనుకున్నాం, కానీ వెరీ బ్యాడ్ లక్. కొద్దిగా బ్రెయిన్ వాడాల్సిన దగ్గర తక్కువ వాడింది. అఫ్కోర్స్ ఎఫర్ట్స్ అయితే పెట్టింది, మ్యాక్సిమం ట్రై చేసింది, కానీ వెరీ బ్యాడ్ లక్. ఇలాంటివి ఏంటంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉంటూ ఆ రకంగా ఈ రకంగా ఏ రకంగా చూసినా ఎమ్మెన్యేల్ స్పీడ్గా ఉంటాడు కనుక ఆయనకి అడ్వాంటేజ్ అయింది. రీతి ఎఫర్ట్స్ అయితే పెట్టింది. మరి ఈ అమ్మాయి కూడా గోల పెట్టి ఏడు చేయలేదు, సంతోషం. పోన్లా మన ప్రయత్నం మనం చేసాం, ఆడియన్స్ మన ఎఫర్ట్స్ చూస్తారు కదా లేక, అంతే తప్ప ఆ స్పిరిట్తో వెళ్ళిపోవాలి తప్ప ఇక్కడ మళ్ళీ వెంటనే డీమోన్ అని వెళ్ళిపోలేదు, లేకపోతే సంజనా గారు అని రెచ్చిపోలేదు, ఇంకెవరిపై బ్లేమ్ పెట్టేసి ఏడు చేసి రచ్చ అయితే చేసేలేదు కదా. స్టార్టింగ్లో కూడా వీళ్ళు ముగ్గురు చూసారు ఎపిసోడ్ స్టార్టింగ్లో, ఎమ్మెన్యేలు, దివ్య, సుమన్ వాళ్ళ ముగ్గురు అవ్వలేదని ఒకటైపోతారు, మనం ముగ్గురు ఆల్రెడీ అయ్యామని మనలో తీసేస్తారు. సో మన ముగ్గురం కలిసే ఉందాము, కలిసే ఆడదాము, సపోర్టింగ్ టాస్క్ కదా అలా మాట్లాడుకుంటున్నారు. అట్లాగే ఎమ్మెన్యేలు, రీతు రెబల్ అనగానే పిచ్చి లేచి ఉంటుంది డీమోన్ గౌరవ్ గురించి అని ఫన్నీగా మాట్లాడతారు కదా, నన్ను తప్పించారు కదా రెబల్ అని చెప్పి స్ట్రాటజీగా తప్పించారు డీమోన్ని, ఎవరన్నా గౌరవ్ని ఆ గార్డెన్ ఏరియాలో కూర్చొని అదే ముచ్చట పెడతారు. నిజంగా వాళ్ళు ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారు, సరేలే మనం ఫిజికల్ అన్నారు తప్పించారు, మీరు స్ట్రాటజీ ప్రకారమే తీస్తారని డీమోనే ఏడ్చి పెడబొబ్బలు పెట్టలేదు, గౌరవ్ కూడా ఏడ్చేసి గోల పెట్టేసి పెడబొబ్బలు పెట్టిలే, ఇక కారణాలు వెతుక్కోలే, సరేలే స్పోర్టివ్గా తీసుకున్నారు.
స్టార్టింగ్లో సుమన్ శెట్టి తీయగా ఉంది, ఎందుకో చెప్పనా ఫ్లట్టింగ్ చేస్తున్నాడు అబ్బాయి. ఎందుకు పెళ్లి చేసుకున్న, త్వరగా పెళ్లి చేసుకోను అనే తనుజ అంటే పర్వాలేదంట. ఇంట్లో ఇంట్లో చూడరనుకుంటాము సుమన్ శెట్టి, పర్వాలేదంట. కామెడీ బాగుంది. పోన్లీ ఏమాత్రమైన సంతోషం. సుమన్ శెట్టి నుంచి ఏమాత్రం కంటెంట్ వచ్చింది. వీకెండ్లో ఎలివేషన్ నాగార్జున గారు, సుమన్ శెట్టి నీలో కామెడీ ఉంది చూడు, తనుజను ఫ్లట్ చేసా చూడు, ఆహా ఓహో వేరే లెవెల్ ఎలివేషన్ ఇస్తారు చూడండి. ఏమాత్రం కామెడీ అంటే మామూలు కామెడీయే. ఇలాంటి 100 స్కిట్లు 100 జోకులు 100 చేస్తే ఎలివేషన్ రాని ఇమాన్యుయల్కి ఇతరు ఒక మాట అయినా, ఒక ఫ్లట్ చేసినా, ఒక జోక్ వేసినా, ఒక సెటైర్ వేసినా అదే మనకు 10,000 అట్లా ఉంటుంది. ఈ గౌరవనీకుల పంచాయతీ, బ్రేక్ఫాస్ట్ చేయి నువ్వు అంటే స్నానం వర్కౌట్స్ అంటా, డిష్ వాష్ చేయలేదు, ఎందుకు చేయాలి కదా, లంచ్ టైం అవుతుంది కదా, ఊరికి చిన్న పంచాయతీ, మిస్అండర్స్టాండింగ్ అంతే. మరి దివ్య వచ్చి గౌరికి చెప్పలా, నేను నువ్వు కూడా 3 సార్లు పిలిచి అతను ప్లేట్ వదిలేసి రమ్మలేదు కదంటే గౌరీ ఎందుకో కన్ఫ్యూజ్ అయ్యాడో, ఎందుకో రచ్చ చేయాలని చేశాడు కానీ లొల్లి. సరే మీకేమనిపించిందో ఓవరాల్గా కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి. జెన్యూన్ రివ్యూస్ మాత్రమే మన ఛానల్లో ఉంటాయి. ఎలాంటి బెదిరింపులకి భయపడేది లేదు, తగ్గేదే లేదు.